మనం యూట్యూబ్లో గడిపే టైం నిజంగా ప్రొడక్టివ్గా వాడుకుంటున్నామా లేక మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామా? మనం నేర్చుకుంటున్నాం అనుకునేది నిజానికి మన సమయాన్ని దొంగిలించడానికి ఆల్గోరిథం పన్నిన ఒక పెద్ద ప్లాన్ అయితే? రండి ఈరోజు ఈ యూట్యూబ్ పారాడాక్స్ ఏంటో చూద్దాం. నేను యూట్యూబ్కు ఎడిక్ట్ ఏం కాలేదు, నేను నేర్చుకుంటున్నాను. ఈ మాట మనలో చాలామంది గంటల తరబడి యూట్యూబ్ చూశాక మనల్ని మనం సమాధానపరుచుకోవడానికి చెప్పుకునే మాట కదూ. మనందరికీ తెలిసిన మాట ఇది. కానీ ఒకవేళ మనం అలా నేర్చుకుంటున్నాము అని నమ్మడమే మనల్ని ఆ ప్లాట్ఫామ్కు కట్టిపడేయడానికి ఆల్గోరిథం వేస్తున్న అతిపెద్ద ట్రిక్ అయితే ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రశ్న మన వ్యూయింగ్ హ్యాబిట్స్ని పూర్తిగా మార్చేస్తుంది. సరే, మొదటి విభాగానికి వద్దాం, ప్రొడక్టివిటీ అనే ట్రాప్. అసలు ఈ ఎడ్యుకేషనల్ కాంటెంట్ వెనుక ఒక పెద్ద అలవాటు ఎలా దాక్కుంటుందో ఇప్పుడు చూద్దాం. అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది చూడండి. యూట్యూబ్ ఎడిక్షన్ అదేదో వ్యసనంలా అస్సలు కనిపించదు. ఎడ్యుకేషనల్ అనే మాట కింద చక్కగా దాక్కుంటుంది. ఆ సైకాలజీ వీడియోలు, బిజినెస్ పాడ్కాస్ట్లు చూస్తుంటే అబ్బా మనం ఎంత నేర్చుకుంటున్నాం, ఎంత ఎదుగుతున్నాం అనిపిస్తుంది. కానీ నిజం చెప్పాలంటే అది వ్యసనానికి వేసిన ఒక అందమైన ముసుగు మాత్రమే. ఇక్కడ షాకింగ్ నిజం ఏంటంటే మనం అలా నేర్చుకున్న కంటెంట్లో ఏకంగా 90% మన రియల్ లైఫ్లో జీరో చేంజ్ తీసుకొస్తుందట. ఎందుకంటే మనం చేసేది యాక్టివ్ లెర్నింగ్ కాదు, ప్యాసివ్ కన్జంప్షన్. అంటే సమాచారాన్ని అలా తీసుకుంటాం అంతే, దాన్ని ఆచరణలో పెట్టం. సో ఫలితం శూన్యం. ఓకే, ఇక రెండో విభాగానికి వెళ్దాం, ఆల్గరిథమ్స్ గేమ్. అసలు యూట్యూబ్ మన మైండ్తో ఎలాంటి సైకలాజికల్ గేమ్స్ ఆడుతుందో చూద్దాం. ఈ గేమ్లో మెయిన్ ప్లేయర్ ఎవరంటే డోపమైన్. ఇక్కడ ఒక విషయం గమనించాలి, మన బ్రెయిన్ కంటెంట్కి అడిక్ట్ అవ్వట్లేదు. వావ్, ఈ వీడియో నా లైఫ్ మార్చేస్తుందేమో అనే ఊహకు, యాంటిసిపేషన్కు అడిక్ట్ అవుతుంది. ఆ క్లిక్ చేసే ముందు వచ్చే కిక్ ఉంది చూసారా, అదే డోపమైన్ ట్రాప్ అన్నమాట. వినడానికి కొంచెం కఠినంగా ఉండొచ్చు కానీ నిజమిదే. మొత్తం ప్లాట్ఫామ్ ఒక పెద్ద సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్ లాంటిది. అందులో సబ్జెక్ట్స్ మనమే. మనం చేసే ప్రతి స్క్రోల్, చూసే ప్రతి థంబ్నెయిల్, ఆ ఆటోప్లే ఫీచర్, ఇవన్నీ మన బ్రెయిన్ రివార్డ్ సిస్టమ్ని హైజాక్ చేయడానికే డిజైన్ చేశారు. ఇదొక రకంగా డిజిటల్ గ్యాంబ్లింగ్ లాంటిది. ఇంకో ముఖ్యమైన విషయం, మనం చాలాసార్లు యూట్యూబ్ చూసేది బోర్ కొట్టి కాదు. బహుశా పూర్తి చేయాల్సిన ఏదో ఒక పని నుంచి, ఎదుర్కోవాల్సిన ఒక ఇబ్బంది నుంచి, లేదా మన లైఫ్ ఎక్కడో స్టక్ అయిపోయిందన్న ఫీలింగ్ నుంచి తప్పించుకోవడానికి. దీన్నే ఎస్కేప్ బిహేవియర్ అంటారు. ఏమీ చెయ్యకపోయినా ఏదో చేస్తున్నామనే ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ ప్రొడక్టివిటీని ఇస్తుంది. సరే, ప్రాబ్లం గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. మూడో విభాగం, బయటపడటానికి ఒక సిస్టమ్. ఈ అలవాటు చక్రాన్ని బ్రేక్ చేయడానికి ఒక పవర్ఫుల్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఈ సొల్యూషన్ వెనుకున్న సైకలాజికల్ ప్రిన్సిపల్ ఫ్రిక్షన్ థియరీ. సింపుల్గా చెప్పాలంటే, ఏదైనా చెడ్డ అలవాటును మానుకోవాలంటే దాన్ని చేయడం కొంచెం కష్టంగా మార్చాలి. అంటే దానికి మనకి మధ్య చిన్న చిన్న అడ్డంకులు పెట్టాలన్నమాట. ఆటోమేటిక్గా చేసే పనికి బ్రేకులు వేయడం. సో ఆ ఫ్రిక్షన్ ఎలా క్రియేట్ చేయాలి? అల్గారిథంని బీట్ చేయడానికి ఇక్కడ 4 సింపుల్ రూల్స్ ఉన్నాయి. 1, యాప్ని హోమ్ స్క్రీన్ నుంచి తీసి ఎక్కడో ఒక హిడెన్ ఫోల్డర్లో పెట్టండి. 2, ప్రతి సెషన్ తర్వాత లాగౌట్ చేయండి. మళ్ళీ లాగిన్ అవ్వాలంటే కొంచెం పని కదా. 3, ఆటోప్లే రికమెండేషన్స్ 2 ఆఫ్ చేయండి. 4, ఇది చాలా ముఖ్యం, అది చూపించింది చూడటం కాదు, మనకు కావాల్సింది మాత్రమే వెతికి చూడాలి. ఇక 4వ విభాగానికి వస్తే, రీక్లెయిమింగ్ ద బ్రెయిన్. అంటే మన మెదడును తిరిగి మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం. ఈ సిస్టమ్ ఫాలో అయితే మన బ్రెయిన్కి ఒక హార్డ్ రీసెట్ లాంటిది జరిగి ఎలాంటి మంచి జరుగుతుందో చూద్దాం. ఈ హీలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మొదటి రోజు మన బ్రెయిన్ కంగారు పడుతుంది. దానికి నిరంతరం ఏదో ఒక స్టిమ్యులేషన్ కావాలి. కానీ కొన్ని రోజుల తర్వాత అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. మన రియల్ లైఫ్లో చిన్న చిన్న పనులు పూర్తి చేసినప్పుడు డోపమైన్ రిలీజ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. అలా అలా మన బ్రెయిన్ హీల్ అయ్యి మన ఫోకస్ నెమ్మదిగా తిరిగి వస్తుంది. చూడండి, ఇక్కడ 2 రకాల డోపమైన్స్ ఉన్నాయి. ఒకటి అల్గరిథం డోపమైన్. ఇది ప్యాసివ్, ఎండ్లెస్, మనల్ని చూస్తూనే ఉండేలా చేస్తుంది, కానీ లోపలంతా బోలుగా ఉంటుంది. రెండోది రియల్ లైఫ్ డోపమైన్. ఇది మనం కష్టపడి సంపాదించుకునేది. ఇది మనల్ని ముందుకు నడిపిస్తుంది, చాలా మీనింగ్ఫుల్గా, ఎక్కువ కాలం ఉంటుంది. ఇక చివరి విభాగానికి వచ్చాం, ద బ్యాటిల్ ఫర్ అటెన్షన్.
అంటే ఏకాగ్రత కోసం మనం చేస్తున్న యుద్ధం. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక యాప్ గురించిన విషయం కాదు, అంతకంటే చాలా పెద్దది. స్టాన్ఫర్డ్ సైకాలజిస్ట్స్ ఒక మాట అంటారు, మన కాలంలో అతి పెద్ద వ్యసనం డ్రగ్స్ కాదు, డిస్ట్రాక్షన్. ఎందుకంటే మన అటెన్షన్ని కోల్పోతున్నామంటే మనం మన జీవితాన్ని కోల్పోతున్నట్టే లెక్క. ఒక స్క్రోల్ తర్వాత ఇంకో స్క్రోల్ అన్నట్టు. సో పాయింట్ యాప్ని డిలీట్ చేయడం కాదు, దాన్ని కంట్రోల్ చేయలేని మనలోని వర్జన్ని డిలీట్ చేయడం. మనం అల్గారిథంని ఓడించామంటే కేవలం ఒక ప్రోగ్రామ్ని కాదు, మన బలహీనతల్నే మనం జయించినట్టు. చివరిగా ఒకే ఒక్క ప్రశ్న, ఆ స్క్రీన్ ఎవరి కంట్రోల్లో ఉంది? మనమా, లేక అదే మనల్ని కంట్రోల్ చేస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం మన దగ్గరే ఉంది. ఆలోచించండి.